5 సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యమైపోయిన ఆర్థిక వ్యవస్థ, ఇంకొక పక్క అన్ని డిపార్ట్మెంట్లు కూడా మీరు చూస్తే, ఒక మాటలో చెప్పాలని నేను 4వసారి ముఖ్యమంత్రి, 3 సార్లు నాకు ఎప్పుడు ఇంత ఇబ్బంది రాలేదు. అప్పుడు కూడా కొన్ని ఇబ్బందులున్నా ఈసారి మాత్రం ఎప్పుడూ లేనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొనే పరిస్థితి వచ్చాం. ఈరోజు ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, నరేంద్ర మోడీ గారిని. ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు మనం అడిగిన దానికంటే కూడా నేను అనుకున్నాను ఇంకా సమయం పడుతుందని. సకాలంలో స్పందించి అన్ని విధాలా సహకరించినటువంటి నరేంద్ర మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆ సహకారంగా లేకపోయింటే మనం ఇంకా చాలా ఇబ్బందుల్లో పడేవాళ్ళం. ఆ విషయాలు కూడా మనం మాట్లాడుకుంటాం. అధ్యక్ష, ఏదైతే వెంటిలేటర్ పై నుండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ, రాష్ట్రాన్ని కానీ కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఇప్పుడిప్పుడే బయట వచ్చే పరిస్థితికి వచ్చాం. అయితే అధ్యక్ష, ఈరోజు మన ఆవేదన ఇప్పుడు కూడా మాట్లాడారు. నేను అందరికంటే సీనియర్ మెంబర్ని. ఇది దగ్గర 9వసారి, అంటే 9 సార్లు ఎమ్మెల్యే కావడం ఒక అరుదైన అనుభవం కూడా అధ్యక్ష. అయితే నేను 78లో మొట్టమొదటి వచ్చినప్పటి నుంచి చూశాను రోడ్లు లేని పరిస్థితి. అప్పుడు ఎమ్మెల్యేకి ప్రివిలేజెస్ ఏంటంటే ఒక 3 గ్యాస్ కనెక్షన్లు, మిలిటరీ జీప్, నేరుగా తమిళనాడుకు పోతే ఆర్మీ నుంచి ఒక జీప్ ఇస్తారు. ఆ జీప్ కూడా నడవదు, దాన్ని ట్రోలింగ్ చేసుకొని రావాలి, వచ్చి రిపేర్ చేసుకొని. అప్పుడు రోడ్లు కూడా అదే పరిస్థితి, ఏ ఊరికి కూడా రోడ్లు ఉండవు, జీప్ ఉంటే తప్ప కాన్స్టిట్యున్సీలు తిరగలేవనే ఉద్దేశంతో అప్పుడు ఆ ఫెసిలిటీ ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు ఎమ్మెల్యేస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తే అధ్యక్ష, ఆ రోజు కరెంటు లేని పరిస్థితి నుంచి ఈరోజు మన ఇండ్లపైనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. అదే మాదిరిగా అధ్యక్ష, ఆ రోజు ఫోన్లు కూడా నేను చెప్పాను ఇంత మునుపు, ఫోను కూడా ఆన్ ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు. ఈరోజు మనందరం చూస్తే సెల్ ఫోన్లు పెట్టుకొని హౌస్లో కూడా పనిచేసుకునే పరిస్థితికి వచ్చాం. అయితే అధ్యక్ష, ఈ సభలు చాలాసార్లు నేను చూశాను. ఈ సభను చూసినప్పుడు చాలా హుందాగా జరిగాయి, గౌరవంగా జరిగాయి. మొట్టమొదటిసారిగా నా జీవితంలో చూసిన సభ గడచిన సభ. ఆ రోజు ఈ సభలోనే చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. మళ్ళీ ఈ సభను ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల ఆమోదం తీసుకుని మళ్ళీ ఈ సభకు వచ్చి గౌరవ సభ చేస్తామని ఆ రోజు కంకణం కట్టుకొని ప్రతిజ్ఞ చేసి వెళ్ళాం. అది నిలబెట్టుకొని అసెంబ్లీకి వచ్చాం. కానీ ఈ గౌరవ సభని గౌరవించే సంస్కారం లేని పార్టీ ఈరోజు అసెంబ్లీ కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అధ్యక్ష, ప్రజాస్వామ్యంలో చాలామంది చూశాను, పెద్ద వాళ్ళందరినీ చూసాం. ఎప్పుడు కూడా అసెంబ్లీ అంటే ఒక గౌరవం. అసెంబ్లీ అనేది ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇదొక వేదిక, ఒక పవిత్ర దేవాలయం.